హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్. చూసారా, పట్టుకోగానే నేతి బీరకాయ కాడ టక్కన ఓడిచ్చేస్తున్నాయి. ఇవి కాడైతే ఇవి బాగా పొడవుగా ఉంటున్నాయి. ఇంతకుముందు నేతి బీరకాయల కంటే ఇంకా దీనికి వచ్చేసి ఎల్ల అనే పురుగు అనేది పట్టేసింది, మొత్తం పెరిగిపోయింది అనమాట. ఇదంతా తీసేయాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం తీసేస్తాను. ఇప్పుడు పండగ కాబట్టి కొంచెం పనులు ఉంటే ఇంకా బిజీగా ఉండి తీయలేదన్నమాట. తీస్తాను. ఇంకా 2-3 నేతి బీరకాయలు అయితే ఉన్నాయి. చాలా సైజు పెరగవు, లావు అయితే అవుతున్నాయి కానీ సైజు పెరగట్లేదు. అట్ట పట్టుకోగానే ఊడొచ్చేసింది. ఇక్కడ కాయ ఇంత ముందైతే సిజర్తో చాలా కష్టపడేదాన్ని హార్వెస్ట్ చేయాలంటే. ఇప్పుడు వీడియో తీసుకుంటూ చూసారా, నేనే తుంచితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా కొన్నిటికి క్లాతులు అయితే కట్టాను, ఆడాడ ఉన్నాయి. కొన్ని కోతులు అయితే పీకేసినాయి. పిందులుగా ఉన్నప్పుడే కోతులు పీకేస్తున్నాయి. ఇట్లా అంటేనే తొడిం కడకలు కూడా వచ్చేస్తుండే. ఇవి ఈ యొక్క రకం నేతి బీర అన్నమాట. ఇది కూడా తీసేస్తాను, సరిపోద్ది. ఇవైతే వచ్చాయి, ఒక 4 అయితే వచ్చాయి. చిక్కుడుకాయలు కూడా ఇత్తనం వచ్చేంత వరకు పెడదాం అనుకుంటే కోతలు ఉంచడం లేదనమాట ఈ చిక్కుడుకాయలని. ఇవి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్న చిక్కుడుకాయలు. అవి విత్తనాలు ముదిరినేటి పెట్టాను, బాగానే వస్తుండే. ఇవి కూడా బెండకాయలు అయితే పొద్దున ఒక 4 కోసేసాను. ఇక్కడ వంకాయలు అయితే ఉన్నాయి, చాలా లేతగా ఉన్నాయి. ఈ 2 మొక్కలకి వంకాయలు అయితే ఉన్నాయి కానీ 2 రోజుల నుంచి కోతులు రాలేదు, అందుకే మనకి ఇట్లా కనిపిస్తున్నాయి అన్నమాట. లేతగా ఉన్నాయి, ఉండడం అయితే ఉన్నాయి కాబట్టి చాలా లేతగా ఉన్నాయి. ఇది పుచ్చిపోయింది. కొనగంటి కూర అయితే ఉంది. కొనగట్టి కూర చాలా మంచిది కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి. దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది. గోంగూర ఇది ఎక్కువ ఐరన్ ఉంటుందంట. ఈ టమోటా మొక్కలు ఉన్నాయి కాబట్టి ఈ కొనగంటి కూర అనేది మనకు సరిగా ఎక్కి రాలేదు. మనం ఇట్లా కట్ చేసుకుంటా ఉంటే, ఇంత ముందు టైర్లో పెట్టాను. ఇంతైతే వచ్చేసింది, ఇంకొక దాంట్లో ఉంది. ఈ వాటర్ క్యాన్లో కూడా నేను పెట్టలేదు, ఏర్లు ఉంటే అదే వచ్చింది. ఈ తూరు కొనగంటి కూర చాలా తక్కువే, ఎందుకంటే టైర్లో ఉండేదంతా నేను తీసేసాను. మళ్ళీ నాటాల కొనగంటి కూర, ఇది ఎక్కువగా బాగా వస్తుంది అన్నమాట. నేను కొంచెం చిన్న పొరపాటే చేశాను. కొనగంటి కూర నాటిన దాంట్లో మళ్ళీ నేను వచ్చేసి బెండ మొక్కలు వేసాను. బెండ మొక్కల్లో ఏం పెట్టినా గడ్డి కూడా ఎండిపోతుంది. బెండ మొక్కలంతా అదే బలమంతా లాక్కుంటుంది. బెండ మొక్కలు పెట్టే దాంట్లో ఏవి పెట్టకూడదు అన్నమాట. ఈ చిన్న చిన్న డబ్బాలో పుదీనా ఉంది, హార్వెస్ట్ అయితే చేస్తాను. దీనికి ఎక్కువ ప్లేస్ ఉండాలి, చూసారా ఇట్లా అల్లుకొని పోతుంది. ఈ చిన్న చిన్న డబ్బాల్లో పుదీనా పెట్టి కూడా ఉపయోగం లేదు, ఎందుకంటే మళ్ళీ ఇదన్నా పర్లేదు, వీటిల్లో పెట్టినా బాగా వస్తుంది. మరి ఇంత చిన్న డబ్బాల్లో అంటే పుదీనా కరెక్ట్ కాదని అవుతుంది. మెంతులు అయితే వేసుకోవచ్చు. సరే, ఏరు కూడా వచ్చేసింది. ఇది గుచ్చేస్తాను, ఇందులో గుచ్చేస్తాను. ఏరు కూడా వచ్చేసింది. దీంట్లో కూడా పెట్టాను, అంటే ఒక పూటకైతే సరిపోతుంది.
ఇద్దరున్న వాళ్ళకు ఏదైనా కలర్ రైస్ చేసుకోవాలన్నా సరిపోతుంది. సిజర్తో కట్ చేస్తే చాలా బాగా వస్తుంది అన్నమాట. ఈ టవర్లో కూడా ఉందన్నమాట. ఇది పాప వచ్చినాక పానీపూరి లేకుంటుంది, మొత్తం కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఊరు వెళ్తున్నాను అనమాట అక్క కాడికి, అందుకని కొంత హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇందులో మాత్రమే హార్వెస్ట్ అయితే చేస్తాను. కత్తితో కట్ చేస్తాను, బాగా వస్తుంది. ఇదంతా నేను కట్ చేసి చూపిస్తాను. మొత్తం కట్ చేసి చూపిస్తాము అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లా మనం కట్ చేసి బాగా చిగుర్లు వస్తాయి మళ్ళీ కొత్తగా. నేను కట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ అది చేయలేకపోయాను అనమాట, తీయలేకపోయాను, సారీ. ఇట్లా కట్ చేసుకుంటా ఉంటే మనకు చిగుర్లు అనేది చాలా బాగా వస్తుంది. మొత్తం కట్ చేసినాక చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా కష్టం మీద కెమెరా ఒక సైడ్కి అయితే పెట్టి హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇట్లా కట్ చేసుకున్నా అంటే పుదీనా బాగా వస్తుంది. చూసారా, ఇంకా ఇట్లా వైపు ఉంది. ఇదైతే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఈ మూడిట్లో ఉంది. ఈ మూడిట్లోది నేను సంక్రాంతికి హార్వెస్ట్ అయితే చేస్తాను. ఈ మూడిట్లో ఉంది. అట్లా మనం కిందికల్లా హార్వెస్ట్ అయితే చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. పుదీనా కట్ చేసుకుంటే కొద్దీ పెరుగుతుంది అనమాట. మనం ఎంత బాగా కట్ చేసుకుంటే కత్తితో అంత బాగా వస్తుంది. తీగ చిక్కుడు అయితే వచ్చేసాయి మనకు. 2 రకాల చిక్కుళ్ళు అయితే ఉన్నాయి చూసారా. ఇంకా గింజ అనేది ముదరలేదు. ఫ్రెండ్స్, రెండు రకాల చిక్కుళ్ళు అయితే ఉన్నాయి. అవి కోసినవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఆ 4 కాయలు. ఇంకా ఇవి ముదిరినాక తర్వాత కోసుకుంటాను. చూసారా, ఇలా
ఇంకా గెంపు చిక్కుళ్ళు అయితే కాదు ఇవి, ఇట్లా లోపల కూడా ఉన్నాయి చిక్కుళ్ళు. ఇవి ముదిరిపోతాయి, ఒక 3-4 రోజుల్లో మనకు హార్వెస్ట్కి అయితే వచ్చేస్తాయి. ఇవి లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్ చిక్కుళ్ళు, చాలా లేతగా అయితే ఉన్నాయి. మొన్న వచ్చి కోతులన్నీ పీకేసినాయి అన్నమాట, చాలా వరకు పీకేసినాయి చిక్కుళ్ళు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్ట్. 4 నేతి బీరకాయలు వచ్చాయి, కొన్ని చిక్కుడుకాయలు, పొనగంటి కూర, పుదీనా చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎంత ఫ్రెష్గా, చాలా లేతగా, చాలా బాగుంది. ఇలా కట్ చేసుకుంటా అంటే మనకు బాగా వస్తుంది అన్నమాట. ఈ కాడలతో కూడా మనము పానీపూరి ఇవి చేసుకోవచ్చు, మిక్సర్లో వేసుకొని. చాలా లేతగా ఉన్నాయి కాడలు కూడా. ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి ఒక చిన్న హార్వెస్ట్. మొన్న కూడా నేతి బీరకాయలు తెంపాను కదా, ఆ క్లిప్ కూడా యాడ్ చేసి పెడతాను అనమాట. నేను ప్రతి ఒక్కరికి లైక్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్, వీడియోలు కూడా పూర్తిగా చూస్తున్నాను. ఎందుకంటే మీ వాచ్ అవర్ అనేది మీది పెరగాలని కోరుకుంటున్నాను త్వరగా అందరికీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.